గురువుగారు మీరు పెట్టిన భిక్ష, మీరు చెప్పిన పాఠం, ఇవాళ నేను ఈ స్థాయికి వెళ్ళాను. ఇవాళ నన్ను చెన్నై ఐఐటి డాక్టరేట్ కన్ఫర్ చేసి సత్కరిస్తోంది. నా కోరిక గురువుగారు, మీ సమక్షంలో డాక్టరేట్ అందుకోవాలనుకుంటున్నాను. నేనే ఆహ్వానించాలని మీ దగ్గరికి వచ్చాను. దయచేసి ఇవాళ సాయంకాలం రండి, కారు పంపిస్తానని కారు పంపించి తాను వేదిక కింద నించుని గురువుగారికి స్వాగతం పలికి, గురువుగారికి కూడా వేదిక మీద కుర్చీ వేయమని ఆయన్ని తానే చేపట్టుకుని కూర్చోపెట్టి తనకి డాక్టరేట్ కన్ఫర్ చేసే ముందు తన గొప్పతనాన్ని చెప్పి వేదిక మీదకు ఆహ్వానించినప్పుడు ఆయన డాక్టరేట్ అందుకునే ముందు గురువుగారి దగ్గరికి వెళ్ళి బూట్లు విప్పి వంగి ఆయన కాళ్ళు పట్టుకుని నమస్కరిస్తే గురువుగారి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజలా కారిపోయి. అది సంస్కారం అంటే. అటువంటి మహానుభావుడు ఒకనాడు ఈ దేశానికి రాష్ట్రపతి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి చేశారు. ఆయన పుట్టినరోజు నాడు మహావిద్వాంసుడు. ఏ దేశానికి వెళ్ళినా తలపాగా కట్టుకునే వెళ్ళేవారు. మహాపండితుడు, మహావిద్వాంసుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టినరోజుగా పూలదండలేస్తే నా పుట్టినరోజుని నా పుట్టినరోజుగా చెయ్యవచ్చు, గురు పూజా దినోత్సవంగా చెయ్యండి అని అడిగారు. గురువు అంటే అంతకన్నా గొప్పవాడు జీవితంలో లేడు. గురువుని తక్కువ చేసి మాట్లాడకండి, గురువు మీద జోక్ లేయకండి. ఒక 50 రూపాయలు టిక్కెట్కి డబ్బులు వస్తాయని ఏ దరిద్రగొట్టు పని చేయడానికైనా సిద్ధపడిపోయేటటువంటి కొంతమంది దౌర్భాగ్యులు గురువుగారిని చులకన చేస్తూ డైలాగులు రాస్తారు. గురువుగారి యొక్క పాత్ర పోషిస్తూ ఎంత అసహ్యకరంగానైనా పాత్ర పోషించడానికి సిద్ధపడతారు. వాడు ఎటువంటి వాడు అంటే, కుష్ఠరోగం వచ్చి వేళ్ళు ఊడిపోతే పని చేయలేక గుడి ముందు కూర్చుని అడుక్కు తిన్నవాడు కూడా ఆత్మగౌరవం ఉన్నవాడు. వాడు పని చేయలేడు కాబట్టి అడుక్కున్నాడు. 10 మందికి పాఠం చెప్పే గురువు గారిని తక్కువ చేసి డబ్బు సంపాదించుకుంటున్నవాడు, వాడు తిన్న అన్నం వాణ్ణి వాడి కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. నేను ఒక సభలో ఈ మాటలు చెప్తే, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాతమైనటువంటి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి దానికి సంబంధించిన సీడీ క్యాసెట్ విని తిరుపతి వెళ్ళి, తిరుపతిలో ఆ క్యాసెట్ విని ఒకళ్ళ దగ్గర నాకు అక్కడి నుంచి ఫోన్ చేశాడు. గురువుగారు మీ ఆర్తి విన్నాను, నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. ఇక నా జీవితంలో ఎప్పుడూ నేను చీప్గా గురువుగారి పాత్ర వెయ్యను, ఎప్పుడు జోకులు వేయడానికి ఆస్కారం ఇస్తూ నేను గురువు పాత్ర పోషించను. మీరు నాకు ప్రత్యక్షంగా తెలియకపోయినా నేను మీకు క్షమార్పణ చెప్తున్నాను గురువుగారు అన్నాడు. ఆ వ్యక్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ అలాంటి పాత్ర పోషించలేదు. గొప్ప శివభక్తుడైపోయాడు ఇప్పుడైనా. అటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పటికే. కాబట్టి గురువుని తక్కువ చేసి ఎన్నడూ ప్రవర్తించకూడదు. సంస్కారం అన్న మాటకు అర్థం అదే. రాధాకృష్ణన్ గారు కోరుకున్నది అదే. ఇంటిలో మీ ఇంట్లో ఎవరుంటారు అని అడిగినప్పుడు రాధాకృష్ణన్ కోరుకున్నది ఏమిటి అంటే, మా అమ్మ, మా నాన్నగారు, మా అన్న, మా తమ్ముడు, అక్క, చెల్లెలు చెప్పినప్పుడు మా గురువు గారు కూడా చెప్పమని చెప్పారు. గురువు మన కెరీర్ని అంతటినీ గైడ్ చేస్తాడు. నువ్వు ఇది చదువుకో నాన్న, వృద్ధిలోకి వస్తావని చెప్తాడు. అటువంటి గురువుని తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ సంస్కారం అనిపించుకోదు. అన్నిటికన్నా విద్యార్థి జీవితంలో ఉండి తీరవలసిన లక్షణం కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే నిబద్ధత. తాను దేని కొరకు అక్కడ కూర్చున్నాడో దానికి అంకితం కాగలగాలి. మనిషిలో ఎప్పుడూ 2 శత్రువులు ఉంటారు. ఒకడికి హితశత్రువు అని పేరు, ఒకడికి అహితశత్రువు అని పేరు. హితశత్రువు అంటే చాలా చక్కగా ఉన్నట్టుంటాడు, ఎంతో బాగా కూర్చున్నట్టుంటాడు, మనతో ఎంతో మంచిగా ఉన్నట్టుగా ఉంటాడు, కానీ పాడు చేసేస్తాడు. మీరు చూడండి, పిల్లలు, ఎంతోమంది పిల్లలు నాకు తెలుసు, వాళ్ళు కష్టపడి చదువుకునేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, కానీ ఏదో ఈ ఒక్క ఓవరు చూసి మేము చదువుకుందాం అనుకుంటారు. కానీ ఒకసారి చూడ్డానికి వెడితే రాత్రి 11 వరకు టీవీ ముందు ఉండిపోతాడు. అప్పటికది సంతోషాన్ని కల్పిస్తున్నట్లుగా ఉంటుంది. కానీ ఒకసారి కాలం కానీ వెళ్ళిపోయిందా ఇక మళ్ళీ తిరిగి రాదు. ఆ వ్యక్తి ఆ కాలమునందు సక్రమంగా చదువుకోని కారణం చేత వెనక్కి వెళ్ళిపోతాడు. కాలాన్ని ఒక్కసారి దుర్వినియోగం చేసుకుంటే ఆ వెనక ఎన్ని ఇబ్బందులు పడవలసి ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. చదువుకోవలసిన కాలంలో చదువుకున్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు నా ఎదురుగుండా వీడియో షూటింగ్ చేస్తున్నటువంటి మురళీ గారికి తెలుసు, అలాగే రాఘవేంద్రరావు గారికి తెలుసు,
విశాఖపట్నంలో సుబ్బారావు గారని ఒక మెరైన్ ఇంజనీర్ ఉన్నాడు. ఆయన సముద్రంలో 8 నెలలు ఓడలో వెళ్ళిపోతాడు. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు. నేను ఒకసారి విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి ఏదో పెద్దగా ఎక్కడ చూసినా అందరూ టీవీలు చూస్తున్నారు. డ్రైవర్ని అడిగాను, ఏమిటా అందరూ అలా టీవీలు చూస్తున్నారు షాపుల ముందు నిలబడని. ఏదో చాలా ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్ అవుతోందండి అన్నాడు. నేను వాళ్ళ ఇంట్లో బస చేశాను. నేను ఆ ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని పిలిచాను. ఏమయ్యా, పిల్లవాడివి కదా, నీకు తెలుస్తుంది, ఎవరెవరు ఆడుతున్నారయా క్రికెట్ అని అడిగాను. అతను అన్నాడు, నాకు తెలియదండి అన్నాడు. ఎందుకు తెలియదు అని అడిగాను. నేను చూడనండి టీవీ అన్నాడు. ఎందుకు చూడవు అని అడిగాను. అంటే పూర్వం చూసేవాడినండి, మా నాన్నగారు సముద్రంలో 8 నెలల పాటు కష్టపడి ప్రయాణం చేస్తారు. మా నాన్నగారు వెళ్ళినప్పుడు కాయగూరలు, పళ్ళు అన్నీ కూడా పెద్ద బాక్స్లో పెట్టి పెడతాయి షిప్లో. అకస్మాత్తుగా షిప్లో ఎవరైనా చచ్చిపోతే అదే బాక్స్లో మళ్ళీ పడుకోబెడతారు. ఆ శవంతో పాటే ఉన్న కూరల్ని కడిగి వండుతారు. మా నాన్నగారు మా కోసమని ఆ కూరలు తింటారు. కావలసినట్టు వండి పెట్టేవాడు ఉండడండి. మా నాన్నగారికి కడుపులో తిప్పితే వైద్యుడు ఉండడు. సముద్రంలో నీళ్లే తీసుకుని ఆ ఉప్పు నీళ్లు తాగుతారు. తాగితే కడుపులో తిప్పి వాంతులు అవుతాయి. అలాగే కడుపు శుభ్రం చేసుకుంటారు. ఇంటికి దూరంగా ఎప్పుడో శాటిలైట్ ఫోన్ దొరికితే ఓడలో వెడుతూ సముద్ర మధ్యంలోంచి మాట్లాడుతుంటారు. మా నాన్నగారు ఇంత త్యాగం చేసి డబ్బు సంపాదిస్తున్నది మా కోసం. అటువంటి మా నాన్నగారు నన్ను ఒకటి అడిగారు, ఒరే నువ్వు ఐఐటీలో చదువుతుండగా నాకు చూడాలనుందరా అని అడిగారు. అంత కష్టపడిన మా నాన్నగారు సంతోషించేటట్టు నేను ఐఐటీలో సీట్ రావాలని, ఆ సీట్ వచ్చే వరకు టీవీ చూడనని శపథం చేశానండి, అందుకు టీవీ చూడనన్నాడు. నేను 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కనుక్కున్న నా అబ్బాయికి ఏమైంది అని. వాడికి ఐఐటీలో సీట్ రాలేదు, ఆర్ఈసీ ట్రిచీలో సీట్ వచ్చింది. ఆర్ఈసీ ట్రిచీ అంటే సామాన్యమైంది కాదు. ఆ కుర్రవాడు నా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టాడు. నేను అడిగాను, ఏమయ్యా నీకు ఐఐటీలో సీట్ రాలేదు కదా, ఆర్ఈసీలో వచ్చింది కదా, తృప్తేనా అని అడిగాను. వాడు ఏం మాట్లాడలేదు, అలాగే నించున్నాడు. మళ్ళీ అడిగాను, నీకు తృప్తేనా అని. వాడి కళ్ళంబట నీటి బొట్లు పడ్డాయి. ఏమయ్యా ఐఐటీ రాలేదని బెంగపెట్టుకున్నావా అన్నాను. మా నాన్నగారు కోరిన కోరిక తీర్చలేకపోయానని బాధపడుతున్నానండి అన్నాడు. గురువుగారు ఈ సంవత్సరం ఆర్ఈసీలో చదువుకుంటూ మళ్ళీ కష్టపడి ఐఐటీలో సీట్ తెచ్చుకుంటానండి అన్నాడు. ఆ పై సంవత్సరం నేను మర్చిపోయాను. అతను అకస్మాత్తుగా వాళ్ళ అమ్మగారితో నాన్నగారితో కలిసి వచ్చాడు. కలిసి వచ్చి నాకు నమస్కారం పెట్టాడు. నమస్కారం పెడితే ఏమైంది అని అడిగాను. నాకు ఐఐటీలో సీట్ వచ్చింది గురువుగారు, ఐఐటి అహ్మదాబాద్లో నేను ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిపోతున్నానండి అన్నాడు. ఇవాళ ఆ అబ్బాయిని విదేశాలు స్టడీ టీంలోకి పిలిచాయి. విదేశాల్లో అతను స్టడీ టీమ్స్లో వెడుతున్నాడు. అతను ఇంకొక సంవత్సరం పోతే కంట్రీ మేనేజర్ అవుతాడంటే అతను ఏ దేశంలో పనిచేసినా దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ అతనే హెడ్. అతను నెలకి ఒక 10 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తృప్తితో ఉన్నాడో. అతనితో పాటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, అతనితో పాటే ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు, టీవీ చూడడం ఇష్టమైన వాడు, క్రికెట్ చూడడం ఇష్టమైన వాడు, సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఇష్టమైన వాడు, సెల్ ఫోన్లో మెసేజ్లు జీవితాన్ని బతికిస్తాయనుకున్నవాడు, ఫ్రెండ్తో గాసిపింగ్ చేయడం బతికిస్తుంది అనుకున్నవాడు ఇవాల్టి రోజున సైకిల్ వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఎక్కడో ఒక చీప్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న పిల్లవాడు ఐఐటీలో చదువుకుని ఒక కంట్రీ మేనేజర్ కాబోతున్నాడు. నేను మీతో ఎందుకు అత్యంత ప్రేమతో ఈ విషయం చెప్తున్నానంటే, హితశత్రువుని గుర్తించాలి. అప్పటికి సంతోషాన్ని ఇస్తుంది, కానీ అది ఎంత ప్రమాదాన్ని తెస్తుందో జ్ఞాపకం ఉంచుకొని దానికి దూరంగా మనంత మనం నియంత్రించుకోకపోతే జీవితంలో వృద్ధిలోకి రావడం సాధ్యం కాదు. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కమిట్మెంట్తో మీకు మీరుగా వృద్ధిలోకి రావడం నేర్చుకోండి. మీ చదువుతో పాటుగా సంస్కారము అన్న మాటకి పెద్దపీట వేసి ప్రాధాన్యత ఇవ్వండి. మీతో ఒక మాట మనవి చేస్తా, కమిట్మెంట్ అన్న మాట ఎంత గొప్పదంటే, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొకప్పుడు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఆయనకి భిక్ష అంటారు. ఆ భోజనం పెడుతుంటే ఆయన అన్నం తిని, పప్పు బాగుందిరా, దేంతో చేశావు అని అడిగారు వంటవాణ్ణి. తోటకూర పప్పు వేశానండి అన్నాడు. చాలా బాగుందిరా అన్నారు. మరునాడు తోటకూర పప్పు వేశాడు. 3-4 రోజులు తోటకూర పప్పే వేశాడు. ఎక్కడిదిరా తోటకూర అని అడిగారు.
పీఠానికి వచ్చిన వాళ్ళకి చెప్పానండి మీకు తోటకూర ఇష్టమని, రోజు మోపులు మోపులు తోటకూర తెస్తున్నారు, తోటకూరతో పప్పు వేస్తున్నానన్నాడు. ఆ మరునాడు భిక్షా సమయానికి అన్నం పెట్టారు. ఆయన నాకు అన్నం వద్దని గోశాలకి వెళ్ళి గోమూత్రాన్ని 3 మాటలు ఆచమనం చేసి గోమయాన్ని నాలుక మీద రాసుకుని వెళ్ళిపోయారు. 2వ రోజు అయింది, అన్నం తినలేదు. 3వ రోజు అయింది, అన్నం తినలేదు. 4వ రోజు అయింది, భిక్ష పెట్టడానికి భయపడ్డాడు వంటవాడు. 3 రోజుల నుంచి ఆయన తింటలేదు. ఏ తప్పు జరిగిందని శ్రీకార్యానికి చెప్పాడు. శ్రీకార్యం అంటే మఠం మేనేజర్. ఆయన వెళ్ళి నమస్కారం పెట్టి, అయ్యా ఏదో తప్పు జరిగింది, 3 రోజులుగా మీరు భిక్ష తీసుకోవట్లేదు, ఆ సమయానికి గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేస్తున్నారు, గోమయాన్ని నాలుక మీద రాసుకుంటున్నారు, ఆవు పేడ, ఏదో తప్పు జరిగింది, ఏం జరిగిందని అడిగాడు. తప్పు వంటవాడిది కాదు, కంచికామకోటి మఠానికి పీఠాధిపత్యం వహిస్తూ ఎక్కడికైనా నేను వెడితే శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు. శంకరాచార్యుల వారి పేరు చెప్పుకుని బ్రతకవలసిన వాణ్ణి, కాషాయం కట్టుకుని అన్నీ విడిచిపెట్టి దేనికి లొంగకుండా ఉండవలసిన వాణ్ణి, తోటకూర పప్పు బాగుంది అని రుచికి లొంగిపోయాను. ఆ మాట అన్నాను కాబట్టి వాడు రోజు తోటకూర పప్పు పెడుతున్నాడు. ఏ నాలుక రుచికి లొంగిపోయిందో ఆ నాలుకతో రేపు పొద్దున్న శంకరాచార్యులు వారు వచ్చారని పూర్ణకుంభం పెడితే పూర్ణకుంభం మీద చెయ్యేసి సభలోకి వెళ్ళి కొన్ని వేల మందికి భక్తి జ్ఞాన వైరాగ్యముల గురించి నేనేం చెప్పను. కాషాయం కట్టుకుని రుచికి లొంగిపోయాను కనుక ఆ తప్పు జరిగినందుకు ఏ నాలుక రుచికి లొంగిందో ఆ నోటిని గోమూత్రంతో ఆచమనం చేసి గోమయంతో శుద్ధి చేశానన్నారు. మహానుభావుడు తరువాతి కాలంలో జీవితంలో ఇక ఆయన రుచికి లొంగలేదు. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. ఏ కాలమునందు ఏది చెయ్యాలో ఆ చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేసిన వాడెవడో వాడే వృద్ధిలోకి వస్తాడు. అందుకే చూడండి, దేశంలో ఎక్కడైనా బెల్ మోగితే మంగళప్రదం. గంట కొట్టారనుకోండి దేవాలయంలో, దేవాలయం తలుపు తీశారని గుర్తు. గంట కొడితే నైవేద్యం పెట్టారని గుర్తు. గంట కొడితే హారతి ఇచ్చారని గుర్తు. ఒక్క గంట మోగితే మాత్రం దాని పేరు అలారం, ప్రమాద హెచ్చరిక. అలారం అంటే ప్రమాదం జరుగుతోందని హెచ్చరిక. మనం గడియారంలో పెట్టుకునే అలారంకి తెల్లవారుజామున మోగే ప్రాతకాల గంట అని పిలవరెవరు, దాన్ని అలారం అని పిలుస్తారు. అలారం అంటే అది మోగినప్పుడు నువ్వు మంచం మించి లేచిపోయి నేల మీద నిలబడాలి. అలా కాకుండా పడుకునేదాన్ని కానీ నొక్కావా ప్రమాదం పొంచి ఉన్నది అని గుర్తు. ఏదో తెల్లవారుజామున 5 గంటలకి రైలుకి వెళ్ళిపోవాలి, తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెట్టుకున్నావు, అలారం మోగింది, ఒక్క 10 నిమిషాలు ఆగి లేద్దామని దాన్ని ఒక్క నొక్కు నొక్కి పడుకున్నావు, అంతే 6 గంటలకి తెలివచ్చింది, వెళ్ళిపోయింది నువ్వు ఎక్కవలసిన రైలు, చేరవలసిన గమ్యస్థానం పోయింది, వెళ్ళవలసిన ఇంటర్వ్యూ పోయింది, జీవితమే పోయింది. అలారం ఏది ఏ సమయమునందు చెయ్యాలో అది ఆ సమయమునందు చెయ్యాలి. అలా చెయ్యగలగడం అందరి యొక్క కర్తవ్యం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఎవరి మాట వినాలి అనేటటువంటి ఆలోచన వస్తే తడుముకోకుండా మీరు వినవలసింది ఎవరి మాట వినాలి అంటే అమ్మ మాట, నాన్న మాట, గురువు మాట. ఈ ముగ్గురి మాట మీరు వెనక్కి ఆలోచించవలసిన అవసరం లేకుండా వినొచ్చు. ఎందుచేత అంటారేమో, తల్లిని మించినటువంటి దైవం ప్రపంచంలో ఉండదు. బిడ్డ పుట్టినప్పుడు అమ్మ మృత్యు సదృశమైనటువంటి ఖేదం పొందుతుంది. అమ్మని హాస్పిటల్లోకి తీసుకెడుతుంటే బ్రతకచ్చు, బ్రతకకపోవచ్చు. ఒక్కొక్కసారి అసలు ప్రమాదకరమైన సంఘటన జరిగితే బిడ్డ పుట్టి తల్లి చచ్చిపోవచ్చు. ఆమె శరీరంలో ఉన్న నెత్తురెంతో ఓడిపోవచ్చు. ఆమెకి అనేకమైన వ్యాధులు రావచ్చు. హాస్పిటల్లో దగ్గరలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా సరే ఏ తల్లి అయినా సరే బిడ్డల్ని కనడాన్ని అంగీకరిస్తుంది. కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. ఆ పిల్లవాడికి జ్వరం వస్తే తాను ఉపవాసం ఉంటుంది, తాను వ్రతం చేస్తుంది. పిల్లవాడు చదువుకుంటుంటే తాను రాత్రి లేచి కాఫీ కాచి ఇస్తుంది. ఆ పిల్లవాడు బ్రతికుండాలని నా ఆయుర్దాయం పోసుకు బతకమని కోరుకుంటుంది. అటువంటి అమ్మ లోకంలో ఏ ప్రతిఫలాన్ని కోరదు. అటువంటి అమ్మకి నమస్కారం, నాన్నగారికి నమస్కారం. మీకు తెలియదు చిన్నపిల్లలు కనుక. మీలో ఎందరో తండ్రులు రేపు మీకు ఇంజనీరింగ్లో ఫీజు కట్టడానికి, మీరు చదువుకుని వృద్ధిలోకి రావాలని ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుతుంటే 60,000 70,000 ఫీజు కట్టడానికి, హాస్టల్కి కట్టడానికి, లక్షల రూపాయల కోసం ఎందరో తండ్రులు నాకు ప్రత్యక్షంగా పరిచయం. వాళ్ళు తినడం మానేసి, పండక్కి బట్టలు కుట్టించుకోవడం మానేసి, చిరుగుపడిన బట్టల్ని
పైన కుట్టించుకుని వాళ్ళు వేసుకుని ఆఖరికి ఒక తండ్రిని నేను ఒకసారి ఒక మెడికల్ షాప్లో ఒక ఆయన కనపడ్డాడు నాకు. ఏదో వ్యాధి పేరు చెప్పి మందు అడిగాడు. అతను ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఆయన ఆ ట్యాబ్లెట్ చూసి అన్నాడు, ఇది 15 రోజులు వాడానండి, తగ్గలేదన్నాడు. మెడికల్ షాప్ అతను అన్నాడు, ఎవరు రాశారని అడిగాడు. ఎవరు రాయలేదు, పక్క మెడికల్ షాప్లో అతన్ని కూడా అడిగితే ఇచ్చాడన్నాడు. అతను అన్నాడు, డాక్టర్కి చూపించుకోకపోయారా అన్నాడు. అంటే అతను నవ్వేసి, ఇంకేదైనా ఉంటే ఇద్దరు కాస్త చీప్గా ఉన్నది అన్నాడు. అంటే అతను నవ్వేసి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చాడు, ఓ వారం వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నేను. అతను నాకు బాగా సన్నిహితుడు. నేను మెట్లు దిగిపోయాక అడిగా, ఏమయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇలా ఎందుకు వాడుతున్నావు మెడికల్ షాపుల్లో అని. అతను అన్నాడు నాతో, డాక్టర్ గారి దగ్గరికి వెళితే 200 ఫీజు, బోల్డ్ అన్ని టెస్టులు, కోటేశ్వరారు కొడుకు తెల్లవారితే ఎంసెట్ రాశాడు, వాడికి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి, పుస్తకాలు కొనాలి, ఇన్ని చేయించుకుంటే ఎక్కడి నుంచి వస్తుందండి, అదే తగ్గిపోతుంది, పర్వాలేదు లేదురు, అందుకే ట్యాబ్లెట్ మెడికల్ షాప్లో అడిగానన్నాడు. నాకు ఎంత బాధేసిందో. తల్లిదండ్రులు వైద్యం చేయించుకోవడం మానేసి ట్యాబ్లెట్లు వేసుకుని మెడికల్ షాప్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చీర మంచిది కొనుక్కోవడం మానేసి మీకోసం డబ్బులు దాస్తున్న వాళ్ళు ఉన్నారు. తాము బంగారం చేయించుకోవడం మానేసి మీ పెళ్లికి రేపు నగల కోసం దాస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి అమ్మని నాన్నని మోసం చేయడం, అమ్మా నాన్న చెప్పినట్టు బ్రతకకపోవడం కృతజ్ఞత. అందుకని కనీసంలో కనీసం ఎప్పుడైనా ఒక తప్పు ఆలోచన వస్తే మీ అమ్మగారిని నాన్నగారిని జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళు మిమ్మల్ని చూసి సంతోషించేలా మనం సంస్కారంతో బ్రతకాలి అని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ దేశానికి గౌరవం తేగలిగిన వాళ్ళు మీరే. మీరు సంస్కారమును పొందడానికి నేను 3 సూచనలు చేసి నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఎప్పుడైనా సరే మనిషి సంస్కారమును పొందడానికి 3 లక్షణములను పొంది ఉండాలి. మీరు ఎక్కడ కూర్చోండి మీకన్నా అధికులు కనపడతారు. ఇప్పుడు ఇక్కడ ఈ సభలో నాకన్నా అధికులు ఉన్నారు, నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి ఈర్ష్య పడకూడదు. మనిషికి సాధారణంగా ఉండే లక్షణం ఏంటంటే, తనకన్నా గొప్పవాడు కనపడితే ఈర్ష్య ప్రబలుతుంది. వాడంత గొప్పవాడని ఒప్పుకోవడం ఏమిటి అన్న న్యూనతాభావంతో తక్కువ చేసి మాట్లాడతారు. ఏం పెద్ద గొప్ప అండి అంటాడు. పెద్దవారు కనపడినప్పుడు అసూయ పడకూడదు. పెద్దవారు కనపడినప్పుడు, తనకన్నా గొప్పవారు కనపడ్డప్పుడు, తనకన్నా బాగా మార్కులు వచ్చేవాడు కనపడితే, తనకన్నా బాగా చదువుకునేవాడు కనపడితే పరమ మర్యాదతో వాడికి నమస్కరించి, వాడి దగ్గర వినయంతో వాడిని అభినందించి, ఒరే బాగా చదువుకుంటున్నావురా, నేను చదవలేకపోతున్నాను అంతలా, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు అని అడగగలగాలి. అడిగి అతన్ని గౌరవించగలగాలి. మనకన్నా అధికులు కనపడినప్పుడు గౌరవించాలి. మనతో సమానులు కనపడితే ఆదరించాలి. మనతో సమానమైన వాడు కనపడ్డాడు అనుకోండి, నేను ఎంత కష్టపడితే నాకు 100కి 80 మార్కులు వచ్చాయి, వాడికి 80 వచ్చాయంటే వాడు కూడా ఎంత కష్టపడ్డాడో. కాబట్టి సమానమైన వాడు కనపడ్డప్పుడు పరమ ఆదరభావంతో ప్రవర్తించాలి. మనకన్నా తక్కువ వాడు ఉంటాడు, వాడికి 30 మార్కులే వచ్చి ఉంటాయి, అటువంటి వాడు కనపడ్డప్పుడు అటువంటి వాణ్ణి పరమ భాతృభావనతో చూడాలి. అంటే వాడు వృద్ధిలోకి రావాలి అని త్రికరణ శుద్ధిగా ప్రేమతో చూడాలి. అరే వీడు కూడా పాపం వృద్ధిలోకి రావాలి, వీడికి మంచి మార్కులు రావాలి అని. అసలు వాడు ఎక్కడ సమస్యతో ఉన్నాడో, ఎందుకు వాడు చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో, ఎలా చదువుకోవాలో, ఎందుకు 80 మార్కులు వస్తున్నాయో మీకు చేతనైతే మీరు వాడికి చెప్పగలగాలి. అంతేకాని మీకన్నా తక్కువగా ఉన్నవాడిని చూసి వికిలి నవ్వు నవ్వడం, మీతో సమానమైన వాడిని చూసి నిర్లక్ష్యం చేయడం, మీకన్నా పైనున్న వాడిని చూసి అసూయతో ప్రవర్తించడం జీవితంలో అలవాటైపోతే వాడు రేపు పొద్దున్న ఎక్కడ ఏ స్థానంలో కూర్చోపెట్టండి, వాడు ఓ ఉద్యోగస్తుడిగా వెళ్ళాడు అనుకోండి, వాడితో సమాన ఉద్యోగుల్ని చూసి నిరాదరణ, పై వాళ్ళని చూసి వెకిలి భావన, ఏదో ప్రమోషన్ వచ్చింది కానండి, ఏదో చదువుకున్నానంటాడు, నాకన్నా గొప్పవాడు ఏంటండి అంటాడు. తనకన్నా కిందవాడిని చూస్తే అహంకారం, నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తాడు. తనకన్నా కిందవాళ్ళు తనని చూసి సంతోషించరు, సమానులు సంతోషించరు, పైవాళ్ళు సంతోషించరు, తన అహంకారానికి తానొక్కడే సంతోషిస్తుంటాడు. అటువంటి వాడికి ఆపదొస్తే కాపాడేవాడు ఎవ్వడూ ఉండడు. అందుకే జీవితంలో సంస్కారమును పొందుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, తనకన్నా పెద్దలు కనపడితే గౌరవించాలి, తనతో సమానులు కనపడితే ఆదరించాలి,
తనకన్నా కింద వాళ్ళు కనపడితే పరమ ప్రేమతో కూడుకున్నటువంటి భావనతో వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఆలోచన చెయ్యగలగాలి. ఈ 3 భావాల్ని మీ జీవితంలో బాగా అలవాటు చేసుకోండి. మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అక్కరలేని వస్తువు జోలికి మీరు ఎన్నడూ వెళ్ళకండి. ఇది మనకి ఇప్పుడు అక్కర్లేదు అన్నది మీరు వివేకంతో ఆలోచించండి. దాని జోలికి మీరు ఎప్పుడూ వెళ్ళవద్దు. ఇవాళ విద్యార్థుల్లో ఎంతోమంది ఆ విషయం దగ్గరే దెబ్బతింటున్నారు. కాకినాడలో నాతో పనిచేస్తాడు ఒక వ్యక్తి. కొడుకు మోటార్ సైకిల్ కొనియ్యి అని తండ్రిని అడుగుతుంటే, ఎన్నో అప్పులు ఉన్నాయిరా, వద్దురా తల కొట్టుకున్నాడు. వినలేదు. మోటార్ సైకిల్ కొనిచ్చాడు. స్నేహితులతో కలిసి 3 మోటార్ సైకిల్ ఎక్కి విశేషమైన వేగంతో వెళ్ళారు. ఏముందంటే, ఆఫ్టర్ ఆల్ ఏ మోటార్ సైకిల్ ఈజ్ డిపెండెంట్ అపాన్ స్క్రూస్ అండ్ వైర్స్. అది బ్రేక్ వేయవలసినప్పుడు స్టంబుల్ అయింది, ఈడ్చేసింది, కింద పడిపోయాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఈడ్ చేస్తే మొత్తం స్కిన్ రోల్ అయిపోయింది. ఇక్కడి నుంచి స్కిన్ అంతా కూడా తుడిచేసింది రోడ్డు. ఆ అబ్బాయికి అంత మచ్చ పడిపోతే చూడ్డానికి పరమ భయంకరంగా అయిపోతాడు. దాని మీద తిత్తులు పుడతాయి పిల్లాడు కాబట్టి. పెద్దవాడైనప్పుడు రక్తం అంగీకరించకపోతే తరువాతి కాలంలో తిత్తుల్లో వస్తాయని చెప్పారు డాక్టర్లు. కొడుకు ఎక్కడ అనాకారంగా అయిపోతాడోనని వాణ్ణి తీసుకెళ్ళి చెన్నైలోనూ అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో తొడ దగ్గర చర్మం కొంత తీయడం, అంటించడం, అలా 9 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. ఆఫీస్ కూడా రీఎంబర్స్మెంట్ ఒక స్టేజ్ దాటి చేయడానికి అంగీకరించలేదు. తొడలో చర్మం పట్ట, మళ్ళీ దాన్ని ఉత్తరించా, మళ్ళీ వేసుకుంటూ వెళ్ళా, అస్థిపంజరంలో అయిపోయి తనతో చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు గట్టిగా చదువుకోవడానికి వీల్లేదు, గట్టిగా శ్రమ చేయడానికి వీల్లేదు, దర్భలా అయిపోయి ఇంటికి వచ్చాడు. ఒక మోటార్ సైకిల్ మీద వ్యామోహం, అక్కరలేని వయస్సులో మోటార్ సైకిల్ కావాలన్న తాపత్రయం ఆ స్థితికి తీసుకెళ్ళింది. ఇవాళ నేను అనేక చోట్ల చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఏదో హెచ్చరించాలని చెప్పట్లేదు. పరమ ప్రేమతో మీరు వృద్ధిలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుని చెప్తున్నాను. ఇవాళ ఎక్కడ చూసినా 2 వీలర్ మీద వెడుతూ సెల్ మాట్లాడతారు, కారులో వెడుతూ సెల్ మాట్లాడతారు. పరమ ప్రమాదకరం. మైండ్ అనేటటువంటిది ఒకసారి డైవర్ట్ అయితే, మాట్లాడుతున్న విషయం మీదకి వెళ్ళిపోతే, గభాలన పక్కన ఏముందో ఎదురుగుండా ఏముందో తెలియదు. ఒక్కసారి కానీ యాక్సిడెంట్ అయిందా అది ఎంత ప్రమాదానికి ఎడుతుందో తెలియదు. విశాఖపట్నంలో నాకు బాగా తెలిసిన వ్యక్తి, కూతురికి చాలా కాలం గర్భం రాలేదు. ఎన్నో చోట్ల వైద్యం చేయించాడు, భర్త విడిచిపెట్టేస్తాడు సంతానం కలగలేదని. ఆఖరికి ఆ అమ్మాయికి గర్భం వచ్చింది. పురిటికి తీసుకొచ్చి ఆ పిల్లని కారు ఎక్కించుకుని తీసుకెడుతున్నాడు ఎక్కడికో. తీసుకెడుతూ ఫోన్ వచ్చిందని సెల్ ఫోన్ తీసి మాట్లాడుతుండగా అకస్మాత్తుగా జల్లు ప్రారంభమైంది. ఈ సెల్ ఫోన్ మాట్లాడుతుండడంలో ఆ అద్దం మీద పడుతున్న వర్షాన్ని తుడవగలిగినటువంటి దాన్ని ఆన్ చేయడం మర్చిపోయి ఆ కారు డ్రైవ్ చేస్తున్నాడు. మధ్యలో రోడ్డు డివైడర్ ఉంది, ఆ డివైడర్ మీద కొట్టి కారు డివైడర్ మీద వెళ్ళింది. ఈ సెల్ ఫోన్ కింద పడేసి కంట్రోల్ చేసే లోపల కారు దడ శబ్దంతో కొట్టేసి పక్కకు పడిపోయింది. ఆ పిల్ల కూడా పక్కకు పడిపోయింది. పడిపోయిన పిల్ల కడుపులోంచి రోడ్డు మీదే కవల పిల్లల ప్రసవం అయిపోయారు. అతని అదృష్టం బాగుంది కాబట్టి దగ్గరలో హాస్పిటల్ ఉంది, ఆ పిల్లని తీసుకెళ్లారు. పిల్ల మనవలు కూడా దక్కారు. అతను చచ్చిపోలేదు, బతికాడు. కానీ ప్రాణాలు హడిలిపోయి ఆ పిల్లలకేమైందో, ఆ అమ్మాయికి ఏమైందో, తన బతుకేమైపోతుందో అని హడిలిపోయాడు. మాట్లాడకూడని చోట సెల్ ఫోన్ మాట్లాడడం అంత ప్రమాదకరం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.